కలిసికట్టుగా ఉండే కమలం పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ బీజేపీలో కీలకమైన ఇద్దరు ఎంపీల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేంద్ర మధ్య అంతర్యుద్ధం క్షేత్రస్థాయి ఎన్నికల్లో కూడా బయటపడుతోంది. హైకమాండ్ ఎంత నచ్చ చెప్పినా, గట్టిగా హెచ్చరించినా సై అంటే సై అంటూ ఇద్దరు నేతల పంతం రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశమైంది. తగ్గేదే లేదంటున్న ఆ ఇద్దరి మధ్య కేడర్ నలిగిపోతోంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా తెలంగాణ ఉద్యమం తర్వాత బండి సంజయ్ వంటి నాయకుడి ఆవిర్భావంతో, ఆ తర్వాత ఈటెల రాజేందర్ వంటి బలమైన నేత రావడంతో కేంద్ర బిందువుగా మారిన ఈ ప్రాంతం ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుతో వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. రాష్ట్రంలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి అగ్రనేతల మధ్య చిచ్చు పెను సవాలుగా మారింది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న అంతర్యుద్ధం ఇప్పుడు పరోక్ష విమర్శల దశను దాటి క్షేత్రస్థాయి ఎన్నికల్లో బహిరంగ శత్రుత్వంగా మారిపోయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేతలు చెరోదారి అయ్యారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేరువేరు అభ్యర్థులను బలపరిచారు. ముఖ్యంగా కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో జరిగిన పరిణామాలు కరీంనగర్ పాలిటిక్స్లో ఎవరిది పైచేయి అనే చర్చకు దారితీశాయి. ఈటెల సొంత నియోజకవర్గ పరిధిలోని ఉప్పలపల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేఖం శ్రీనివాస్ 90 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈటెల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి రేఖం సంపత్ ఓడిపోయారు. భీమదేవరపల్లి మండలం రసూల్పల్లిలోనూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మహేష్ విజయం సాధించినట్టు బండివర్గీయులు ప్రకటించారు. ఈ ఫలితాలు ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేశాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను బండి సంజయ్ వర్గీయులు ఆయుధంగా చేసుకున్నారు. తమ వర్గం బలపరిచిన అభ్యర్థి గెలవడం, ఈటెల వర్గం అభ్యర్థి ఓడిపోవడంపై వారు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రచారం పెంచారు. బండి సంజయ్ బలమేంటూ తేలిపోయింది. ఈటెల కోటకు బీటలు వంటి వ్యాఖ్యలతో కూడిన సందేశాలు వాట్సాప్ గ్రూపుల్లో అలజడి చేశాయి. ఈ ప్రచారంతో ఈటెల వర్గం రగిలిపోయింది. హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకం. అలాంటి నియోజకవర్గ పరిధిలోని స్థానిక ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థి ఓడిపోవడం, ప్రత్యర్థి వర్గం సంబరాలు చేసుకోవడం ఈటెల వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారింది. కమలాపూర్ ఈటెల సొంత మండలం కావడంతో అక్కడ కూడా ఆయనకు బలం లేదని నిరూపించే ప్రయత్నంలో బండి సంజయ్ ఉన్నారని ఈటెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. బండి వర్గీయుల దూకుడుపై ఈటెల వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలా అయితే పార్టీలో మేము, మా నాయకుడు ఎలా ఉండగలమని బహిరంగంగానే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీజేపీకి అభ్యర్థులే లేరు, కొందరైనా వచ్చారంటే అది ఈటెల వల్లే అని గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగతంగా బండి సంజయ్ లాభపడినా డ్యామేజ్ అయ్యేది పార్టీ ప్రతిష్టకేనని ఈటెల మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. ఇద్దరు ఎంపీల మధ్య సాగుతోన్న ఈ పోరు కేవలం వ్యక్తిగత పంతాలకే పరిమితం కాకుండా పార్టీలో అంతర్గతంగా ఉన్న రెండు బలమైన సామాజిక వర్గాల ఆధిపత్య పోరును కూడా ప్రతిబింబిస్తుందనే వాదన బలంగా ఉంది. బీజేపీ ఎంపీల మధ్య ఆధిపత్య పోరును పార్టీ హైకమాండ్ సీరియస్గా తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈ అంతర్యుద్ధం బహిర్గతం కావడం చూస్తే జాతీయ నాయకత్వ ఆదేశాలను కూడా లెక్క చేయనంతగా ఈ వివాదం ముదిరింది అనడానికి నిదర్శనం. ఈ నేతల చర్యలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని, క్షేత్రస్థాయిలో క్యాడర్ డీలా పడుతోందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీని నేతల అంతర్గత కలహాలు డ్యామేజ్ చేస్తున్నాయి. ఈటెల వర్గీయులు బహిరంగంగా ఆవేదనను వ్యక్తం చేస్తుండటంతో హైకమాండ్ జోక్యం అనివార్యంగా మారింది. ఇద్దరు ఎంపీల మధ్య సఖ్యత కుదర్చడం జాతీయ నాయకత్వానికి కూడా సవాలుగానే ఉంది. హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకుని ఇద్దరు నేతలకు వారి బాధ్యతలను, అధికార పరిధిని తేల్చి చెప్పడం ద్వారా ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా చూడాల్సిన అవసరం ఉంది. హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గట్టి సంకేతంతోనే వీరి మధ్య వివాదానికి తెరపడేలా ఉంది. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపై
ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన బీజేపీ శ్రేణుల్లో ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వ్యక్తిగత ఆధిపత్య పోరు పార్టీ శ్రేణుల్లో అనైక్యతకు, నిరాశకు దారితీస్తోంది. ఈ వివాదాన్ని జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకోకుంటే తెలంగాణలో కమలం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది.